బ్రేక్కి వెళ్ళొచ్చినప్పటి నుండి రుద్రలో ఏదో మార్పొచ్చింది. అవునక్క, గమనించాను. ఎందుకో కొంచెం డిస్టర్బ్డ్గా కనిపిస్తున్నాడు. ఏమై ఉంటుందంటావు? ఈశ్వరి రుద్రకి పోటీగా నిలబడ్డం రుద్ర స్పోర్టివ్గా తీసుకోలేకపోతున్నాడనుకుంటానక్క. అలా ఆలోచిస్తే రుద్ర కాంపిటీషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేడు. అయినా కాంపిటీషన్ ఈజ్ కాంపిటీషన్. పోటీకొచ్చింది ఎవరు అనేది ముఖ్యం కాదు, మనం ఎంత గొప్పగా పర్ఫామ్ చేశామనేది ముఖ్యం. మహాపర్వతం లాంటి రుద్ర ముందు ఒక చిన్న మట్టిగుట్ట పోటీకి దిగితే ఎలా ఉంటుందక్క? అమ్మయ్య, నేను ఊహించినట్టే రుద్రకి ఈశ్వరికి మధ్య దూరం పెరగడానికి కావలసిన బీజం పడిందన్నమాట. పార్టిసిపెంట్స్ అందరూ వచ్చేశారు. మిస్ ఈశ్వరీ శర్మ తప్ప. మిస్ ఈశ్వరీ శర్మ, మీరు ఎక్కడున్నా రావాలి. మిస్ ఈశ్వరీ శర్మ, మీరెక్కడున్నా పోటీ జరుగుతున్న స్థలానికి వెంటనే రావాలి. ఈ మిరపకాయ ఏమైపోయింది? నేనన్న మాటలకి హర్ట్ అయ్యి అట్నుంచి అటే చెక్కేసిందా ఏంటి? అలా ఎలా వెళ్ళిపోతుంది? ఈశ్వరి ఇక్కడే ఉండాలి, పోటీలో పార్టిసిపేట్ చేయాలి. ఈ రుద్రకి పోటీగా నిలబడితే ఎంత చిత్తుగా ఓడిపోతుందో ఈశ్వరితో పాటు ఆ కేడీకి కూడా అర్థం అవ్వాలి. హఠాత్తుగా ఈశ్వర్ ఏమైపోయింది రత్నాంగి? ఏమో అక్క, నేను కూడా అదే చూస్తున్నాను. టీ బ్రేక్కి వెళ్ళినప్పుడు ఏదో జరిగింది. ఆ రుద్రగాడు ఈశ్వరి బుర్రతో ఫుట్బాల్ ఆడుకోలేదు కదా. ఈశ్వర్ని మ్యానిపులేట్ చేసి బ్రెయిన్ వాష్ చేసి పంపేలేదు కదా. మిస్ ఈశ్వరీ శర్మ, ఎక్కడున్నారు? ఈశ్వరి మెసేజ్ ఉందేంటి? మై గాడ్, చివరి నిమిషంలో ఈశ్వరి ఎంత చిల్లరగా చేస్తుందేంటి? ఎంత ప్రెస్టీజియస్ కాంపిటీషన్లో ఈశ్వరి ఎంత ఫోలిష్గా ఎలా బిహేవ్ చేయగలిగింది? మిస్ ఈశ్వరీ శర్మ, ఎక్కడున్నారు? త్వరగా రావాలి. ఎక్స్క్యూజ్ మీ జడ్జెస్, ఒక 10 minutes టైం ఇవ్వండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకే. నన్ను క్షమించండి కేడి గారు. నాకు దారి చూపిన వ్యక్తికి నేను ద్రోహం చేయలేను. నా మీద పడ్డ మచ్చ తుడిచిన వ్యక్తిని నేను మోసం చెయ్యలేను. నేను ఓడినా గెలిచినా రుద్రగారికి పోటీగా నిలబడి నేను ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఎక్కడికి వెళ్ళిపోయింది ఈశ్వరి? ఎవరెస్ట్ లాంటిది నా గెలుపు జెండాని దేశం మొత్తం చూసేలా ఎగరేస్తుందని రుద్ర దగ్గర కాలర్ ఎగరేసి మరీ చెప్పాను. తీరా చూస్తే ఈశ్వరి నా అంచనాల్ని ఆలోచనల్ని తలకిందులు చేస్తూ నన్ను తలదించుకునే పరిస్థితుల్లో వదిలేసి వెళ్ళిపోతుంది. ఈశ్వరి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? దేశంలోనే పేరు గడించిన హోటల్స్ మధ్య పోటీ నడుస్తోంది. పోటీ కాదు, పోరాటం నడుస్తోంది. మొదటి స్థానం కోసం ఒక్కొక్కరు ఎంత ఎదురు చూస్తున్నారో తెలుసా? ఎంత కృషి చేస్తున్నారో తెలుసా? ఎంత నమ్మకం పెట్టుకొని వచ్చారో తెలుసా?
ఈ పోటీ అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక గుండె చప్పుడు. కానీ నువ్వు కనీసం దానికి గుండు సూది మనంత గౌరవం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు. అది కాదు కేడి గారు, నేనెందుకు నువ్వు పోటీ వదిలిపోవడానికి కారణాలు చెప్పొద్దు ఈశ్వరి. నీ కారణాలు నీకు ఏమైనా ఉండుండొచ్చు, కానీ ఒక్కటి మాత్రం మర్చిపోతున్నావు. నీకు నేను చేసిన సాయం మర్చిపోతున్నావు. ఊబిలో మునిగిపోతున్న నీకు నేనిచ్చిన ఊతం మర్చిపోతున్నావు. ఈ టైంలో పార్టిసిపేట్ చేసి కాన్సన్ట్రేట్ చేయడం నా వల్ల కావట్లేదు కేడి గారు. నా వల్ల కాదు అని ఒక్క మాట చెప్పి నువ్వు వెళ్ళిపోవచ్చు ఈశ్వరి. కానీ దాని అర్థం ఏంటో నీకు తెలుసా? నా తలకాయని 1000 ముక్కలు చేసి అక్కడున్న మిగిలిన హోటల్స్ అధినేతల కాళ్ల దగ్గర పడేసినట్టు. ఇంతకన్నా నేను జీవితంలో పొందే దారుణమైన అవమానం మరొక్కటుండదు ఈశ్వరి. నీకు నేను 30 లక్షల సాయం చేసినందుక నాకింత గొప్ప బహుమతినిస్తున్నావు? అయ్యో పాపమని నిన్ను సమస్యల్లోంచి లాగి ఒడ్డున పడేసినందుక నన్ను అవమానాల మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావు? నీ అప్పు తీర్చడం కోసం నీకు డబ్బిచ్చాను. మీ ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం నీకు జాబ్ ఇచ్చాను. నీ పేరు ఇంకా మారుమోగిపోవడం కోసం ఈ పోటీలో స్థానం కల్పించాను. ఇన్ని చేసిన నాకు ఇంతమందిలో అవమానం మిగిల్చి వెళ్ళిపోతావా ఈశ్వరి? చివరిగా ఒక్క మాట ఈశ్వరి, నీకు చేసిన సాయం కూడా మర్చిపోయి నీ స్వార్థం నువ్వు చూసుకుంటాను అంటే ఇట్నుంచిటే నువ్వు వెళ్ళిపోవచ్చు. కానీ చేసిన సాయం నువ్వు గుర్తుపెట్టుకునే రకమైతే లోపలికొచ్చి పార్టిసిపేట్ చేయి. నీ బెస్ట్ నువ్వు ఇవ్వాలి. కేడీ గ్రూప్ ఆఫ్ హోటల్స్కి బెస్ట్ ర్యాంక్ అందించాలి. నీకు 10 నిమిషాలు టైం ఉంది. ఈలోపు ఆలోచించుకో. హఠాత్తుగా ఈశ్వరికి ఏమైంది రత్నాంగి? ఎందుకు రావడం లేదు? బహుశా రుద్రకి ఎదురుగా నిలబడి పోటీలో పాల్గొనటం తనకి ఇబ్బందిగా ఉందేమో. స్నేహితులు పక్కనున్నారని, బంధువులు ఎదురుగా ఉన్నారని మన ప్రయత్నాలు మనం ఆపేయడం కరెక్ట్ కాదు. జరిగేదాన్ని స్పోర్టివ్గా తీసుకోకుండా వీళ్ళు పర్సనల్గా ఎందుకు తీసుకుంటున్నారు? ఈశ్వరి ఎందుకు రానట్టు? కేడీ ఇంత విరగబడినందుకు ఈశ్వరి కేడీకి హఠాత్తుగా హ్యాండ్ ఇస్తుందా ఏంటి? కేడీ ఒంటరిగా వచ్చాడు. ఈశ్వరి ఇంకా రాలేదేంటి? ఈశ్వరి నా ముందు నిలబడ్డానికి భయపడిందా? లేక ఓడిపోతానని ముందే తెలిసి పారిపోయిందా? పారిపోతే ఎలా? పారిపోతే పట్టుకుని తీసుకొచ్చి మరీ ఇక్కడ నిలబెడతాను. ఈ రుద్ర ముందు 100 మంది కేడీలు కూడా నిలబడలేరని, ఈ రుద్ర ధైర్యం ముందు ఎన్ని ఎత్తులు వేసినా అవి పనికిరావని ఆ కేడీకి నిరూపించాలి. అది నిరూపించాలి అంటే ఈశ్వరి ఈ పోటీలో పాల్గొనాలి. మిస్ ఈశ్వరి, ఇది చాలా ప్రెస్టీజియస్ కాంపిటీషన్. ఒక రెస్పాన్సిబుల్ షెఫ్గా
ఈ కాంపిటీషన్ మీరు గౌరవిస్తారని అనుకుంటున్నాం. మీరు మరొక 5 నిమిషాల్లో ఇక్కడికి రాకపోతే మీరు ఈ కాంపిటీషన్ని అవమానించినట్టుగా పరిగణించి మిమ్మల్ని ఈ పోటీ నుంచి తొలగించడం జరుగుతుంది. ఈ కేడి ఏంటి ఆ మిరపకాయని ఆ మాత్రం కన్విన్స్ చేయలేకపోయాడా? బరిలోకి దూకేస్తాను, ఈశ్వరి చేత ఈత కొట్టించేస్తాను అని ఏవేవో కబుర్లు చెప్పి ఇప్పుడు సైలెంట్గా కూర్చున్నాడు. మిస్ ఈశ్వరి, ఎక్స్క్యూజ్ మీ సార్, కెన్ ఐ గో అవుట్ ఫర్ ఏ వైల్? ఓకే. థ్యాంక్ యూ. నాకు దారి వేసిన మనిషి దారిలో నేను ముళ్ళు వేయలేను. నన్ను ఇంతగా నమ్మిన రుద్రగారి దృష్టిలో నేను ఒక ద్రోహిలా, ధర్మం లేని దానిలా ముద్ర వేయించుకోలేను. నీ అప్పు తీర్చడం కోసం నీకు డబ్బిచ్చాను. మీ ఇంట్లో వాళ్ళ సంతోషం కోసం నీకు జాబ్ ఇచ్చాను. ఇన్ని చేసిన నాకు ఇంతమందిలో అవమానం మిగిల్చి వెళ్ళిపోతావా ఈశ్వరి? అలాగని నాకంత సాయం చేసిన వ్యక్తి మనసుకు కూడా గాయం చేయలేకపోతున్నాను. నాకు కావలసినప్పుడు అండగా నిలబడిన కేడిగారి దృష్టిలో ఒక స్వార్థపర్రల్లా నిలిచిపోలేను. ఇప్పుడేం చేయాలి? ఒకరి గురించి ఆలోచించి ఆగిపోతే మరొకరిని అవమానించినట్టు అవుతుంది. ఒకరిని గౌరవించి పోటీకి వెళ్తే మరొకరికి విలువ తగ్గించినట్టు అవుతుంది. ఏంటి ఈశ్వరి, నాతో తలపడలేక తల దించుకుని కూర్చున్నావా? నన్ను గెలవలేక భయపడి పారిపోతున్నావా? నువ్వేదో ఉద్ధరించేస్తావు అని నీ బాస్ భుజాలు ఎగరేస్తూ కూర్చున్నాడు. నువ్వేంటి ఉసూరుమని కూర్చున్నావు? నువ్వు నాతో పోటీకి నిలబడ్డం, పోట్లాడడానికి సిద్ధపడ్డం నిజంగా నాకు ఇష్టం లేదు. నేను ఏదో అంటే నువ్వు ఆగిపోతావా? నాకు ఇష్టం లేదు అంటే నువ్వు మానేస్తావా? నువ్వు నా కోసం ఆగిపోతే మరి నిన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? కేడి నిన్ను తన హోటల్స్కి రిప్రజెంటేటివ్గా పరిచయం చేశాడు. అంటే నువ్వు ఊహించని గౌరవం నీకు కట్టబెట్టినట్టు. అలాంటి వాడి నమ్మకంతో ఆడుకుంటావా? అతనికి హోటల్ రంగంలో ఉన్న పేరుని హఠాత్తుగా నేలమట్టం చేసేస్తావా? అతను నీకిచ్చిన గౌరవానికి నువ్విచ్చే విలువ ఇదేనా? ఇక్కడ ఎవరి పేరు చెడగొట్టాలని, చెదరగొట్టాలని నేను రాలేదు. ఎవరి గౌరవం తగ్గించాలని నేను అనుకోవడం లేదు. మరి నువ్వు చేసే పనేంటి? మాట ఇచ్చే వరకే ఆలోచించాలి. ఇచ్చావా, ఆ మాట మీద నిలబడాలి. తప్పుకోవడానికి కారణాలు వెతుక్కోకూడదు. తప్పించుకోవడానికి దారులు చూడకూడదు. చూసావంటే ఒక సాధారణమైన మనిషికి ఈశ్వరికి పెద్ద తేడా ఉండదు. కానీ మీకు పోటీగా స్టాప్ ఇట్ ఈశ్వరి.
కూడదు. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం చెప్పనా, నువ్వు ఈ కాంపిటీషన్లో పాల్గొనాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నన్ను గెలవాలని, నాకంటే పైన గెలుపు జెండా ఎగరవేయాలని నువ్వు నీ బాస్ కేడి వచ్చారు కదా. ఈ రుద్రని గెలవడం అంత సులువు కాదని, రుద్రని ఓడించడం అంటే ఒక యజ్ఞం లాంటిది అని మీ ఇద్దరూ తెలుసుకోవాలి. దానికోసమైనా నువ్వు నాతో కలిసి పార్టిసిపేట్ చెయ్యాలి. ఆల్ ది బెస్ట్. ఈశ్వరి టాలెంట్తో నేను యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ కంటే 10 అడుగులు ముందుకు వెళ్ళాలనుకున్నాను. రుద్ర వేలితోనే రుద్ర కంట్లో పొడవాలని ఆశపడ్డాను. ఈశ్వరకున్న నైపుణ్యంతో నా బలం పెంచుకోవాలని కలలు కన్నాను. తీరా చూస్తే ఆ కలలన్నీ ఒక్కసారిగా నేలమట్టం చేసేలా ఉంది ఈశ్వరి. ఇప్పుడు ఈశ్వరి రాకపోతే అందరి ముందు తలెత్తుకోలేని అవమానం పొందాల్సి ఉంటుంది. ఇక్కడి దాకా వచ్చి ఈశ్వర్ ఇప్పుడు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకపోతే అదే ఈశ్వరి తప్పవుతుంది. తన కెరియర్ని తనే నాశనం చేసుకోబోతోంది. ఈశ్వరి రియలైజ్ అయ్యి తిరిగొచ్చి ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే బాగుండేది. ఆ ఈశ్వరిది ఒక స్థిరత్వం లేని వ్యక్తిత్వం అక్క. ఎక్కడ ఎలా నడుచుకోవాలో తెలియని అమ్మాయి తను. అలాంటి వాళ్ళు ఇలాంటి కాంపిటీషన్కి పనికిరారు. మనలాంటి కుటుంబాలకి ఓడలుగాను పనికిరారు. ఇప్పటికైనా ఆ ఈశ్వరి గురించి పూర్తిగా అర్థం చేసుకో అక్క. మిస్ ఈశ్వరి, దిస్ ఈజ్ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. కేవలం 1 నిమిషం మాత్రమే ఉంది. ఈ 1 నిమిషంలో మీరు వస్తే సరే, లేకపోతే ఇక్కడున్న ఈ 5 మందితోనే ఈ కాంపిటీషన్ ప్రారంభించాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మిస్ ఈశ్వరి. ఎంతో ఉత్సాహంగా సాగుతున్న ఈ పోటీ మీ మూలంగా చెడిపోకుండా కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రేట్. ఫైనల్లీ నాతో తలపడేందుకు కాలు దువ్వడానికి సిద్ధపడ్డావన్నమాట. తలపడు, తర్వాత తల దించుకుని వెళతావు. నేను గెలుస్తానో
లేదా ఓడిపోతానో నాకు తెలియదు రుద్రగారు. కానీ మీరు చెప్పినట్టే ఒక జలపాతంలా దూకుతాను. ఎదురుగా ఎవరున్నారు, ఎందుకున్నారు అని ఆలోచించను.